హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్, శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఈరోజు కుంభరాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఇది కళ నిజమా అన్న సందేహం మీకు కలుగుతుంది. అంటే అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో కుంభరాశి ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి. అప్పుడు మేము చేసే వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులపైన, అలాగే స్నేహితులపైన, బంధువులపైన అంతులేని అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంటే పంతాలు అనుబంధాలు ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు బంధాలను వదిలేసుకునే అలవాటు కుంభరాశిలో అస్సలు ఉండదు. ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా కానీ బంధాలను కాపాడుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. వీరి యొక్క మంచితనమే కొన్ని సందర్భాలలో వీరికి శాపంగా మారుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని అపార్థం చేసుకునే సందర్భాలు కూడా మీ యొక్క జాతకంలో చాలా ఉంటాయని చెప్పుకోవాలి. ఈ విధంగా మానసికంగా వీరు చాలాసార్లు కృంగుదలకు లోనవుతుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులే ఒకానొక సందర్భంలో అపార్థం చేసుకుంటారు. వారికి విడమర్చి చెప్పాలి అనుకున్నా కానీ అటువంటి అవకాశాన్ని వారు మీకు ఇవ్వరు. ఈ విధంగా మానసికంగా కృంగుదలకు లోనయ్యే సందర్భాలు మీ జాతకంలో అత్యధికమని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారికి జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థికంగా మీరు నిలదొక్కుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఊహించని విధానంగా పరిస్థితులు అనుకూలించక వాళ్ళు మళ్ళీ కిందికి దిగజారిపోతూ ఉంటారు. అంటే ఆర్థికంగా పురోగతి సాధించడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం, ఒకవేళ డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోవడం, ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు కుంభరాశి వారి జాతకంలో కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్లో ఇది కళ నిజమా అన్నటువంటి సందేహం మీకు కలుగుతుంది. అది చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలని మీరు ఇదివరకే ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించక ఆ వ్యక్తిని పూర్తిగా మర్చిపోయారు. అంటే ఒకప్పుడు వారిని కలుసుకోవాలని గట్టిగా అనుకున్నారు, దానికోసం ప్రయత్నాలు చేశారు, ప్రయత్నం ఫలించలేదు. ఇక ఆ విషయాన్ని మీరు మర్చిపోయారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ ఎదురుపడడం కానీ జరుగుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. అంటే ఇది కళ నిజమా అనేది మీరే ఆశ్చర్యపోయే విధానంగా ఆ వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, చాలా రోజుల నుంచి క్రితం ఒక ఉద్యోగం గురించి ప్రయత్నం చేశారు. అప్పుడైతే చాలా కష్టపడ్డారు. ఆ ఉద్యోగం మీకు వస్తే బాగుండు అన్న కలలు కన్నారు. కానీ ఆ కలలు నిజం కాలేదు. దాని గురించి మీరు ప్రయత్నం చేసి ఆ విషయాన్ని ఇక మర్చిపోయారు. అవకాశం మీకు రాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే చాలా రోజుల క్రితం మీరు ప్రయత్నం చేసినటువంటి అవకాశం ఇప్పుడు మీకు రాబోతుంది. ఈరోజు దినఫలాల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచినటువంటి విషయం అని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆశ్చర్యపోయే సంఘటన జరగబోతుంది. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, చాలా కాలంగా మీ యొక్క కార్యాలయంలో శ్రమ పడుతున్నారు. కానీ మీ శ్రమను ఏ ఒక్కరు కూడా గుర్తించడం లేదు. పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకోవాలని చాలాసార్లు మీరు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం మీ పై అధికారులు మీతో చాలా క్లోజ్గా మాట్లాడతారు. మీ పని విషయంలో మీకు ప్రశంసలు కురిపిస్తారు. అయితే ఇది మీరు పూర్తి ఊహించని పరిణామాన్ని వారితో మాట్లాడతారని, మీ పైన ప్రశంసలు కురిపిస్తారని మీ కళలు కూడా ఊహించలేదు. అటువంటి ఒక సంఘటన మీ చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో
ఊహించని ఎటువంటి సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి ఒక షాకింగ్ విషయాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా విచ్ఛిన్నమైనటువంటి బంధాలు కూడా ఈరోజు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఊహించని పరిణామాలు కొన్ని చోట్ల చేసుకుంటాయి. దీని ద్వారా ఇది కలమా నిజమా అనేది మీరు ఆశ్చర్యపోతారు. అయితే మిగిలిన అంశాలు మీ కుంభరాశి జాతకులకు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులు ఒకరు మీతో కావాలని గొడవ దిగడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే నీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీరు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కించుకుంటూ ఉంటే చూస్తూ ఓర్వలేకపోతారు. దీని కారణంగా మీతో కావాలని గొడవకు దిగుతారు. నలుగురిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవి శత్రువులుగా ఉండేటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని శత్రువులుగా భావించి తోటి ఉద్యోగస్తులపై ఒక కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే మీ పైన ఏదైనా ఆరోపణ చేయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే గృహిణీలు ఉన్నారో ఈ మధ్య కాలంలో మీరు కెరియర్ని పునఃప్రారంభించాలి అనుకుంటున్నారు. అంటే పరిస్థితుల కారణంగా, వివాహం కారణంగా, సంతానం కారణంగా కెరియర్ని మధ్యలో ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నారు. కానీ గ్యాప్ వచ్చింది కదా, అవకాశం వస్తుందో లేదని ఒక నిరాశలో కూడా ఉన్నారు. అయితే మీ ఫ్రెండ్స్లో ఒకరి నుండి ఒక మంచి ఆఫర్ లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని విధానంగా ఒక సంఘటన జరిగి మీ కెరియర్ని మీరు తిరిగి ప్రారంభించడానికి ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. కుంభరాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు దినఫలాల ప్రకారం చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు మీరు రాసేటువంటి పరీక్షల ఉత్తీర్ణతను సాధిస్తారు. ఇదివరకు ఏమైనా పరీక్షలు రాసినట్లయితే ఈరోజు రిజల్ట్ రావాల్సి ఉంటే మాత్రం మీరు అనుకూలమైనటువంటి ఆశించినటువంటి రిజల్ట్ పొందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మీకు ఊహించని విధానంగా ఒక వ్యక్తి నుండి సంపూర్ణ మద్దతు లభించబోతుంది. మీ యొక్క లైఫ్లో ఇదివరకు ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే కొత్తగా మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి కావచ్చు, మంచి గైడెన్స్ని అందిస్తారు. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఫిబ్రవరి 1వ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి, ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శుభారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే శని భగవానుని నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. పరిస్థితులు ఏ విధంగా వచ్చినా కానీ, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన సమయంలో కూడా మీరు శని భగవానుని అస్సలు నిందించకూడదు. ఆలయానికి వెళ్ళిన ప్రతిసారి శని భగవానుడికి కూడా దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేసి మీరు మీ యొక్క మనసులో సందర్భం చెప్పుకోండి. అలాగే సంకల్పం చెప్పుకొని హనుమాన్ స్వామికి కూడా పూజలు చేయండి. శ్రీరామచంద్రమూర్తికి కూడా సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీకు తోచిన ఇంతలో ఇతరులకు సహాయం చేయండి. దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసి ఓర్వలేకపోతారు. మిమ్మల్ని చూసి దీనికి కావాల్సిన గొడవకు దిగుతారు. నలుగురిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ శత్రువులుగా ఉండేటువంటి తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని శత్రువులుగా భావించి కించపరిచే ఉద్యోగస్తులపై ఒక కన్ను వేసి ఉంచాలి. వారిపైన మీకు ఏదైనా ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే గృహిణీలు ఉన్నారో ఈ మధ్య కాలంలో వీరి కెరియర్ని పునఃప్రారంభించాలనుకుంటున్నారు. అంటే పరిస్థితుల కారణంగా, వివాహం కారణంగా, సంతానం కారణంగా కెరియర్ని మధ్యలో ఆపేసిన వారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నారు. గ్యాప్ వచ్చింది కదా, అవకాశం వస్తుందో లేదా అని ఒక నిరాశలో కూడా ఉన్నారు.